అన్నా నమస్తే అన్నా. ఏమి లేదు, ఇప్పుడు మా జగన్ ప్రభుత్వంలో మేము అమలు పొందినట్టే మేమే కాదు, మా పేద ప్రజలు, బలహీన వర్గాలు కానీ బలమైన వర్గాలు కానీ ఎవరైనా కూడా అభివృద్ధి చెందినట్టయితే ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎవరైనా అభివృద్ధి చెందినారేమో ఒకరిని పిలుచుకోవాలంటే కావాలంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా, ఇవే పథకాలని తిప్పి తిరిగేసి మేము ఇంటికి అమ్మఒడి పథకం కింద అంటే తల్లి వందనం కింద ఇద్దరికి ఇస్తాం ముగ్గురికి ఇస్తామని అది జగనన్న మనకి స్టార్ట్ చేసిందే కదన్నా. అమ్మఒడి కింద అవే పథకా ఇప్పుడు 40 ఏళ్ళ అనుభవం అంటున్నాడు కదా, ఆ 40 ఏళ్ళ అనుభవం వ్యక్తి ఇంతకు ముందు ఏంటికి లేదన్నా. ఇప్పుడు మన జగనన్న ఇచ్చినప్పుడు ఏంటికి మారుతున్నాడన్నా ఆయన? చెప్పండి మీరు చెప్పండి అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు, పవన్ కళ్యాణ్కి సొంత పవన్ కళ్యాణ్కి సొంత జెండా కాదు కదా, సొంత గుట్టే కదన్నా. ఊరినే పవన్ కళ్యాణ్ ఇప్పుడు శర్మిలమ్మ వచ్చింది. శర్మిలమ్మ ఇన్ని రోజులు తెలంగాణలో ఉండే, ఇప్పుడు మన ఆంధ్రాకి వచ్చింది. ఆవిడ మన ఆంధ్రాకే కాదు, ఆవిడ తెలంగాణలో రాజకీయాలు ఆవిడ పుట్టినళ్ళు అయింది తినలేదు, అయినా కూడా మెటీరియల్ వచ్చేసి ఆంధ్ర కదన్నా, తెలంగాణ కదన్నా. మరి తెలంగాణలోనే గెలవలేకుండా మా ఆంధ్ర ఎట్లా కలుస్తుందనా అన్నా? అన్నా అప్పుల పాలు మీరే చూసుకోండి అన్నా. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో ఎన్ని అప్పులు ఉన్నాయి మీకు తెలియజేసి అసెంబ్లీలో చెప్తున్నాడు కదన్నా జగనన్న. దాంట్లో ఏముందన్నా మీరే తెలుసుకోండి అన్నా. అన్నా పందులే గుంపులు వస్తాయి, సింహం సింగలు వస్తాయి అన్నా. అదొక డైలాగ్ చాలనా? జై జగన్ అన్నా. ఇప్పుడే కాదన్నా జగన్ అన్న ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ మాత్రమే అవుతారు. ఇది చూసుకోండి అన్నా. జై జగన్ అన్న.